ఎంతోమంది వణుకుతో వస్తుంటారు హాస్పిటల్కి. కాఫీ కప్ పట్టుకుంటే లైట్గా వణుకుతుంది, ప్లేట్ పట్టుకుంటే నుంచొని పట్టుకుంటే చెయ్యి వణుకుతుంది, కొంచెం తల వణుకుతా ఉంది, రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ మారుతుంది, కొంచెం వణుకు వస్తుంది అని. ఇది తరచుగా చూస్తాం ఓపీలో. దీన్ని ఎసెన్షియల్ ట్రెమర్ అంటాం. ఇది చాలా సంవత్సరాలుండి కొంచెం కొంచెంగా ఏజ్తో పాటు లైట్గా పెరగవచ్చు. మా దగ్గరికి ఎంతోమంది ఏమడుగుతారంటే, ఎప్పటి నుంచో నాకు ఈ వణుకుంది, ఎంతమంది టాబ్లెట్స్ ఇచ్చినా కూడా నాకు అసలు తగ్గట్లేదు ఎందుకు అని. సో ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వణుకు ఈ ఎసెన్షియల్ ట్రెమర్ అనేది జెనెటికల్గానే మన బాడీలో ఉంటుంది, జీన్స్ పరంగానే మనకు వచ్చింది, ఒక ఏజ్లో బయటేసిద్ది అన్నట్టు. దీంట్లో మనకి ఎన్నో రకాల మెడిసిన్స్ ఉన్నాయి వాడుకోవటానికి. ప్రతి మెడిసిన్ కూడా వణుకుని కంట్రోల్ చేయటానికి, అంటే షుగర్కి షుగర్ టాబ్లెట్ వేసి కంట్రోల్ చేస్తాం చూడండి, అట్లా కంట్రోల్ చేయటానికి పనికొస్తాయి. కానీ వణుకుని తీసేయటానికి టాబ్లెట్స్ అనేవి పనికిరా. మనకి వణుకు అసలు లైట్గా ఉందనుకోండి, అసలు ఈ టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు, దాన్ని అసలు పట్టించుకోకుండా మనం వదిలేయచ్చు. ఎక్కువగా ఉంది అన్నప్పుడు మనం మెడిసిన్స్ వాడుకోవాలి. ఎంతకాలం అనే దానికి ఇది లేదనమాట. మనకి ఉన్నంతకాలం వణుకు ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడల్లా టాబ్లెట్స్ వాడుకుంటానే ఉండాల్సి వచ్చింది. బాగా ఇబ్బంది ఉండే వాళ్ళకి సర్జరీ ఉంది. ఒకటి DBS సర్జరీ, ఇంకొకటి MR గైడెడ్ ఫంక్షనల్ అల్ట్రాసౌండ్ అంటాం. సో ఈ సర్జరీస్ ద్వారా మనం వణుకుని తగ్గించవచ్చు. బట్ ఏదైనా కానీ తగ్గించటానికే కానీ తీసేయటానికైతే కాదు. ఇది పెద్దగా బాధపడాల్సిన రోగం కాదు, కానీ అవసరమైనప్పుడు ట్రీట్మెంట్ వాడుకోవాలి. కాకపోతే మన ఎక్స్పెక్టేషన్స్ ట్రీట్మెంట్ వైపు ఏంటి అంటే కంట్రోల్ చేయటానికే కానీ క్యూర్ కని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు.